ట్రైన్ లో పక్కూరు నసగాడైతే ఆ జర్నీ జంపింగ్ జపాంగే. చూడండి, లెట్స్ కాల్ అపాన్ రాకెట్ రాఘవ ఎన్ఎస్టీ. తాత చూడాలి నిన్ను మా అమ్మని చూడాలి, మా అమ్మకి ముద్దు పెట్టాలి, నీ ఒడిలో నిద్దురపోవాలి. తాత తాత సారీ అండి, ఎమోషన్ ఫీల్ అయిన ఏమనుకోకండి. మా తాత ఎప్పుడు మా మామకి చెప్తుండేవాడు, సామాన్లు మధ్యలో అడ్డు పెట్టక దారిలో అడ్డు పెట్టకని చెప్పేవాడు. మా మామ వినలేదు, బకెట్ అడ్డుగా పెట్టింది, తన్నేసాడు. మా తాత ఎంత మంచోడండి అసలు. తాత 10 రూపాయలు ఇవ్వంటే 50 రూపాయలు ఇచ్చోడండి, ఎంత మంచి తాత. అలాంటి తాత పోతే తప్పుగా అర్థం చేసుకోకండి, ఐస్ క్రీమ్ కొనుక్కున్నాను, మ్యాటర్ అందులో ఉంది. ఎంత మంచి తాతనండి. పోతూ పోతూ లాస్ట్ లో రే మనవడా నా చివరి కోరిక ఊటీ చూడాలనుంది, అది తీరలేదురా, ఊటీ చూపించి తర్వాత కాశీలో కలిపారా అన్నాడు. దానికి కాశీ వెళ్తున్నాను. ట్రైన్ బయలుదేరే టైం అయిపోయింది. బస్ ఎక్కుతున్నావా రైలు ఎక్కుతున్నావా? రిజర్వ్ గా ఎక్కువ రైలు ఎక్కుతున్నా కానీ. హలో అవును జరగవా? ఏంటి జరిగేది? రిజర్వేషన్ పగిలిపోతాయి. ఇక్కడ ఇద్దరికే రిజర్వేషన్ ఉంది, ఒక నాగబాబు గారికి 2 రోజా గారికి. మిగతా వాళ్ళందరూ వస్తుంటారు పోతుంటారు. టొకడా గారు ప్లీజ్ గొడవలు వద్దు. మీ నెంబర్ ఎంత? 36 24 36. కూర్చోండి. ఓకే, రిజర్వేషన్ అయిపోయింది. ఏంటే 3 సీట్ల నెంబర్ చెప్పావు? నాకు అర్థమైందిలే. ఆడికే అర్థం కాలేదు. అసలు జరుగు. నేను జరగను. అసలు జరగంటే నేను జరగనంటే ప్లీజ్ అక్కడ కూర్చోరా. నేను చెప్తే జరగలేదంటరా, ఆవిడ చెప్తే జరిగావు. ఇద్దరు చెప్పడానికి చాలా తేడా ఉందమ్మా. లేడీ చెప్తే ఎవరినో లేస్తారు, ఆవిడ సంసార పక్షంగా చెప్పింది. ఎక్కడికి వెళ్తున్నారు? ఏ అంటే కూల్ డ్రింక్ లో మాత్రలై కలిపి ఇచ్చేసి నేను పడుకుంటాను, పట్టుకెళ్ళిపోదావనా? అది కాదా బాబు, అంటే చాలా లాంగ్ ప్రయాణం కదా, ఏదైనా విషయం ఉంటే షేర్ చేసుకుందాం అని అడిగాను అంతే. షేర్ చేసుకుంటాడు. తాత ఏం లేదు తాత, తోటి ప్రయాణికులు డిస్టర్బ్ చేస్తున్నారు. ఎవరితో మాట్లాడుతున్నావు? మా తాతతోటి. ఏడు ఇక్కడ కొండలో కూర్చున్నాడు. అసలు ఏంటకుండా మా తాత పోయాడండి. అయ్యో అవునా? ఇలా మా అమ్మ బకెట్ అడ్డుగా పెట్టిందండి. అయ్యో దాంతో దాన్ని కలిసి మా తాత మధ్యలో దూరం డిస్టర్బ్ చేయకు. కూర్చో. పాపం చాలా బాధలోనంటండి, చూడండి ఎలా కారిపోతున్నాయో. కూర్చో చాలు గారు. మా తాత పోతున్నాను గంగలో కలిపారా, ఊటీ చివరి కోరిక ఉంది, ఊటీ చూపించి తర్వాత కలిపే అని చెప్పాడు అనమాట. ఒరే అస్థికలు కలపడానికి అంత దూరం వెళ్ళాలంటరా, అదే ఉన్నూరులో ఏదో చెరువులోనో గుండ్రలోనో కలపచ్చుగా. నిజమేనండి, కానీ మా ఊర్లో మా తాతకి గంగ అని ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది. మరి బతికుంటే ఆ గంగతో ఇల్లు వండి పోయింది కాబట్టి ఆ గంగలో కలిపారా కాశీలో అని చెప్పాడు. ఏదైనా గంగే కదా అని అక్కడికి తీసుకెళ్తున్నాం అనమాట. మేము కూడా ఊటీకి వెళ్తున్నాం. ఊటీ వెళ్తున్నారా? ఏ హనీమూన్ కి? హనీమూన్ కా? చేసుకున్నారా? ఆల్ ది బెస్ట్ చెప్పా. నేను చెప్తా కాదు, 5 స్టార్ లో బుక్ చేసుకున్నాం. 5 స్టార్ లో బుక్ చేసుకున్నారా? ఎందుకండి, బాగా ఖర్చు అయిపోతుంది కదా. నేను చక్కగా ఊటీలో గూటీ బిల్ల నాకు తెలిసిన లాడ్జీ ఉంది, చాలా తక్కువ ఖర్చు అయిపోద్దండి. అందరూ రూమ్ తీసుకోవచ్చు కదా. ఓ పని చేద్దాం, ముగ్గురం కలిసి రూమ్ తీసుకుందాం. సంతాస్తాను అనుకుంటారు మీరు. ఆనుమూరికి వెళ్తే మధ్య నువ్వు వెళ్తురా పానకాల పొరకలాగా. అంటే ఏదో షేర్ చేసుకుందాం అలా చెప్పాను. సంపేస్తాను రే. షేర్ చేసుకుంటే వినేవాళ్ళు ఇంకోలా అనుకుంటారు. మర్యాదగా మాట్లాడు. తాత ఊరుకో తాత. అంటే ఎందుకంటే మాకు కొత్తగా పెళ్ళైంది కదా, ఆల్ ది బెస్ట్ చెప్తారేమో. కొత్తగా పెళ్ళిందా? అక్కడే చెప్తా, మాకు చెప్పచ్చుగా. విష్ యూ మ్యారీడ్ లైఫ్. తాత భోజనం టైం అయిపోయింది,
భోజనం చేస్తున్నావా తాత లేదా నువ్వు? బీరు బాటిల్ కూడా తెచ్చుకున్నావు. వద్దు తాత, ఎక్కువ తాగకూడదు నువ్వు. పాపం పోయినత్తనే కదా, ఎక్కువ తింటే ఏంటి తాగితే ఏంటి? మీకు తెలియదండి, మా తాత అయితే మాకేం నష్టం లేదు, మీకే బాగా నష్టం. ఎందుకు? మా తాత అదో టైప్ అండి. బతుకున్నప్పుడే ఊర్లో లేడీస్ కనిపిస్తే చాలు ఎంటపడి ఓ తాగ ఏడిపిస్తూ ఉంటాడు. పోయాక ఆత్మీయ కూడా లేడీస్ ని ఎంటబడి మరీ ఏడిపిస్తున్నాడంట. రోజా గారిని అడిగి ఎంత ఇబ్బంది పడ్డారో. మరి రష్మిని? నేను చెప్పేది ఆడవాళ్ళ గురించి. బాగా చలిసేస్తుందండి. మీకు కూడానా? దుప్పట్లేం తెచ్చుకోలేదా? మేము తెచ్చుకున్నాం. మన గురించి వాడికి చెప్పేది అంటే తోటి ప్రయాణికుడు కదా, షేరింగ్ చేసుకోవాలండి. ఏంటా షేరింగ్ చేసుకున్నది? కప్పుకో డార్లింగ్. ఓ ఎల్లో కలర్ నాకు ఎంత ఇష్టం. పాప అండి, హెల్ప్ చేద్దాంలేండి. మీరు అక్కడ కప్పుకొని మేము ఇక్కడ కప్పుకుంటాం. ఏమండి ఆ కాల్ తీయండి. నేను ఏలేదే, అడిగింది నిన్ను కాదురా. ఏమండి కాలేసింది వాడంటే? నేను కాదండి తాత, ఊరుకో తాత. అసలు ఆడు మంచి వేడి మీద ఉన్నాడు, దానికి గొడవకు వచ్చేస్తున్నాడు. మా తాత అండి అదో టైప్ అని చెప్పాను కదా బాబోయ్. ఏమండి మీరు ఊటీ ఫస్ట్ టైం వెళ్ళడం? అవును. ఇది గుహల్లోంచి వెళ్తాదండి వెళ్ళేటప్పుడు. అవునా? అప్పుడు ఏంటి ఆ గుహల దగ్గరలోకి వస్తున్నాయి. మీకు విషయం తెలుసా? గుహలు వచ్చినప్పుడు చిన్న చీకటి అయిపోద్దంట. చాలా జాగ్రత్తగా ఉండాలి తెలుసా, భయపడకూడదే. వచ్చేస్తున్నా, జాగ్రత్త, భయపడకండి, నేను ఉన్నానండి. అబ్బా చేతియండి. చేసింది నేను కాదండి. అబ్బా గొప్ప గిల్లకండి. అయ్యో గిల్లింది నేను కాదండి. బాబాయ్ మళ్ళీ గిల్లకండి. అయ్యో నడిం గిల్లింది నేను కాదండి. ఏమైందిరా? మా ఆవిడేదిరా? ఏమో నాకేం తెలుసు. మా ఆవిడ ఏం చేసావు చెప్పు. ఏమో చేసావు నువ్వు, కరెంటు బిందెకి ఏమో చేసావు. మరి చెప్పు, ఏం చేసావు? మీ ఆవిడ కనబడలేదంటే మా తాత, మా తాత కూడా కనబట్టలేదండి. అంటే ఇద్దరు కలిసి మాట్లాడుతున్నారా? అంత రూపాయలు చేస్తున్నావు, అంత అబద్ధాలు మాట్లాడుతున్నావు. మరి అదండి, వీళ్ళ తాత ఉన్నాడు కదా, చీకట్లో ఎక్కడ పడితే అక్కడ చేస్తూ అల్లరి చేస్తుంటే అలా డోర్ దగ్గర తీసుకెళ్లి బయటికి నెట్టేసాను అంతే. ఏంద్రా ఆల్రెడీ పోయాడు కదా, ఎందుకంత అరుస్తున్నావు? నిజానికి మా తాత పోలేదండి. మరి మర్తం సుబ్బారావుని మా తాత పెద్ద యోగా మాస్టర్ అండి. ఇద్దరం ఊటీ చూడడానికి వెళ్తే ఇద్దరు టికెట్ ఎందుకు డబ్బులు దండగాని నేను 3 ఆసనాలు ఒకేసారి కలిపేసి బాడీ మడతెట్టుకుని లోపల కూర్చుంటాను. ఊటీ వచ్చాక తిచ్చాడండి, బయటికి తోయించిందండి తాత. అమ్మాయి ట్రైన్ ఆపండి, పోలీస్ కేసు. రోజా గారు, రాఘవ సూపర్ గా ఉంది. నేను నిజంగా తాత పేరు చెప్పి నువ్వేదన్నా అమ్మాయిని ఏడిపిస్తావేమో అనుకుంటే, నిజంగానే తాత బతుకుంటే చనిపోయాడు, దాంట్లో యాషెస్ ఉన్నాయని చెప్పి పాపం బతుకున్న తాతని చంపేశావు. చాలా బాగుంది, నిజంగా చాలా కొత్తగా అనిపించింది. ఆవిడ చంపేసిందండి మా తాత. నాగబాబు సార్. సార్ మళ్ళీ కొంచెం లైన్ లోకి వస్తున్నాం. నా పేరు సతీష్ అండి, శకల శంకర్ టీం. గుడ్ సార్. ఒక ముగ్గురు ఫ్రెండ్స్ ఏమొచ్చి సినిమాకి వెళ్ళారు సార్. సినిమాకి వెళ్ళి సినిమా చూసుకొని ఫ్లాట్కి వచ్చారు. ఆ అపార్ట్మెంట్ ఏంటంటే 101 అండి ఫ్లోర్స్. అయితే ముగ్గురు ఏమొచ్చి లిఫ్ట్ ఎక్కుదామని చూస్తే లిఫ్ట్ ఏమొచ్చి పని చేయట్లేదు. సరే ఇప్పుడు ఎలా వెళ్ళాలరా ఏంట్రా అంటే, ఏం లేదురా ఏదో సినిమా స్టోరీలు చెప్పుకుంటూ మనం పైకి వెళ్ళిపోదాం అని అన్నారు. అనగానే ఒక స్టోరీ చెప్పాడు సార్. ఆ స్టోరీ అయ్యేలోపే 50 ఫ్లోర్లు ఎక్కిసారండి. మళ్ళీ ఇంకోటి స్టోరీ చెప్పాడు సార్. ఆ స్టోరీ అయ్యేలోపే 100 ఫ్లోర్లు ఎక్కిసారండి. ఇంకో ఫ్లోర్ ఎక్కాలి. మూడోవాడు చెప్పట్లే. ఏరా ఏంట్రా ఏరా చెప్పట్లేదు. ఏం లేదురా ఇప్పుడు నేను స్టోరీ చెప్తాను, మీరు కొట్టకూడదు, తిట్టకూడదు, ఏమీ చేయకూడదు, ఓకేనా? ఏం లేదురా ఫ్లాట్ కీసు కింద సెల్లర్ ఉన్న కారులో పెట్టేసండి రా అన్నాడు. మీరు ఈ రోజు చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ మీరు చేసిన సాంగ్ సూపర్ డూపర్. సదాగర్ కోసం కవిత రాశారు. వెయ్యవయ్యా వెయ్యి వెయ్యి. ఆ సౌండ్ కి
ఐ లవ్ యూ. రోజా ఏమంటుంది వినండి.